దిగిపోయామమ్మా, దిగిపోయామా. పండుని గారు దిగిపోయాం. ఇదిగో వచ్చాం ఆఫీస్ దగ్గరికి. ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్తున్నాం. కాసేపట్లో ఆఫీస్ రూమ్ కొట్టి పట్టుకొని మా పరిస్థితులు ఏం చెప్తాం. ఇప్పుడు పూణే నుంచి ఢిల్లీ వెళ్ళాలి. ఎక్కి 3వ ఫ్లోర్ వెళ్ళాలి. లిఫ్ట్లో కిందకి స్పైసీ చేసాడు, భలే ఉంది. వచ్చామండి, వచ్చాము పూణే ఎయిర్పోర్ట్కి వచ్చాము. రాత్రి 12 గంటల ఫ్లైట్ అయితే కూర్చొని ఎదురు చూస్తుంది టైం ఎప్పుడు అవుతుందా. టైం అయింది. అసలు బోర్డింగ్ ఓపెన్ చేస్తే బోర్డింగ్ అయిపోయాక పైకి వెళ్ళి ఇదిగో అదేదో పిక్చర్ బాగుందని వీడియో తీస్తున్నాను. ఈలోపు ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయిది కళ చూసుకుంటూ వీడియో చేసుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళిపోతే ఇంకేగో బ్యాగ్ చెకింగ్ అవుతుంది. హ్యాండ్ లగేజ్ చెకింగ్ అయిపోతుంటే లోపలికి వెళ్ళిపోయి అదిగో చేతిలో బోర్డింగ్ పాస్ పట్టుకొని ముందుకు సాగుతున్నాం అనమాట. నాకు 10th గేట్ ఇచ్చాడు, ఫ్లైట్ అక్కడ ఉండదని. 10th గేట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఈలోపు మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టేసి. నేను ఒక్కడిని అయిపోయాను ఈ వీడియోలు గట్రా తీసుకుంటూ. సరే త్వరగా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి కొంచెం అడుగు మీద అడిగేస్తుంటే స్లిప్ అవుతుంది. మొత్తం టైల్స్ కదా, స్లిప్ అవుతుంది కాలు. నెమ్మదిగా వెళ్దాం, మరి అంత తొందరపడాల్సిన అవసరం లేదని నెమ్మది నడుచుకొని ఈలోపు ఫ్లైట్లోకి వెళ్ళిపోయాను. ఫ్లైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా సీట్ నెంబర్ చూసేసరికి ఏ సీట్ నెంబర్ ముందుందా అంతే పూర్తిగా లాస్ట్కి ఇచ్చాడు. లాస్ట్కి ఇచ్చాక ఇంకా ఈ చివరి నుండి ఆ చివరి వరకు అలా చూసుకుంటూ మెల్లగా వెళ్ళి అటుకేలకు సీట్ దొరికింది. అమ్మ హాయ్ చెప్తే ఓన్లేదు ఆనలేదు. ఇంకా ముందుకు వచ్చేసాం అలాగా. ఇక సీట్ చూశాను, సీట్ దగ్గర కూర్చుంటే నాకు విండో సీట్ వచ్చింది. విండో సీట్ మీద కూర్చున్నాక కాసేపు అయినాక ఫ్లైట్ ఇంకా టేకాప్ రెడీ సిద్ధం అయిపోయింది. సరే ఇంకా రన్వే మీద బ్యాక్ చేస్తూ అలా ముందుకెళ్తూ ఉంటే ఎంత బాగుంది అని చూసి అలా చూస్తున్నంతసేపు ఇంకా టేకాప్ అయిపోయింది. అయిన చూసేసరికి రాత్రి వేళ పూణే అసలు ఎంత బాగుంది. ఆ లైటింగ్ అదంతా కూడా ఎంత అద్భుతంగా ఉంది. నాకైతే చాలా ముచ్చట వేసింది. అలాగ ఉండిపోతే బాగు అనిపించింది. ఇలా నిద్ర వచ్చేసింది. మొబైల్ సైడ్ కిట్టేసి పడుకున్నాను. ఢిల్లీ కూడా వచ్చేసింది. ఢిల్లీ వచ్చేసాక త్వరగా నా హ్యాండ్ లగేజ్ తీసుకొని ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాం అన్నమాట. చూసేసరికి మొత్తం ఖాళీ అయిపోయారు. నేను వీడియో తీద్దాము, అక్కడ ఎయిర్ వర్క్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వీడియో తీద్దాం, నేను బ్యాక్ అయిపోయాను. ఈలోపు అందరు దిగిపోయారు. నేను లాస్ట్కి ఉంటే మెల్లగా దిగి ఇక బయటకు వచ్చాం. బయటకు వచ్చేసి మా వాళ్ళకి లోపల ఉన్నారా, మళ్ళీ ఎలాగో మార్నింగ్ ఫ్లైట్ కదా అంటే లేదు బయటకు వచ్చేద్దామంటే పూర్తిగా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి చలి చంపుతుంది. ఇంకా చంపుతుంటే అలాగే వెళ్ళేవన్నీ పువ్వులు వగేరా చెట్లు అన్నీ బాగుంటే వెళ్ళి వీడియో చేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఎంతకని అలాగ చుట్టూ అటు ఇటు తిరుగుతామని చెప్పేసి మళ్ళీ కేఫ్ కనిపిస్తుంది. ఇది కేఫ్లో 370 రూపాయలు ఇచ్చి క్యాప్షన్ తాగి అటాక్ కావద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న ఈ బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మన వీడియోలు నేరుగా మీకు అందుతాయి.